శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. మన ప్రవాహం, ఫ్లాష్ బ్యాక్ ప్రవాహం, మన గత స్మృతుల ప్రవాహం అదే జరుగుతుంది. సో అంతకుముందు ప్రీవియస్ పాత వాళ్ళలో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు చెప్పుకుంటూ వచ్చాం. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా టచ్ చేద్దాం. అయితే మనం వాళ్ళలో చాలా వరకు కూడా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా స్వయంకృత అపరాధాలు ఎక్కువగా కనిపించాయి అంటే కదండి, ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ జీవితాలను కొంచెం కష్టాల వైపు మళ్లించుకున్నారు వాళ్ళకి వాళ్ళే. అదే స్వయంకృత అపరాధాలు తెలిసి కూడా తెలిసి. ఎగ్జాక్ట్ ఇంచేదంటే వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదండి. ఎగ్జాక్ట్లీ. ఇంచేదంటే ఒక సినిమా 2 సినిమాలు చేసిన తర్వాత వాళ్ళ అవగాహన ఎక్కువగా ఉంటుంది బాగా. అవును. మరి ఆ తరం నుంచి నెక్స్ట్ జనరేషన్ నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి, డెఫినెట్గా నేర్చుకోవాలి కదా. కానీ మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చర్చించుకోబోయే యాక్టర్స్ విషయంలో కూడా మరి ఎందుకో మొత్తానికి రకరకాల కాంట్రవర్సీస్. అవును, మలుపులు తిరిగిన ప్రయాణమే నో డౌట్ ఆ విషయంలో. సో ఆవిడెవరో కాదు, లక్ష్మి గారు. ఓహో, లక్ష్మి గారు బోల్డ్ స్టార్, డేరింగ్ స్టార్, పాత్రల పట్ల అవగాహనతో నటించే నటీమణి, క్లాసిక్ స్టార్. ఇవన్నీ ఆవిడకే వర్తిస్తాయండి లక్ష్మి గారు. ఇవన్నీ ఎందుకు వచ్చిన అవగాహన, క్యారెక్టర్ని అర్థం చేసుకుని నటించే నటీమణిలో నంబర్ 1 లక్ష్మి గారండి. ఎందుకంటే అంతకుముందు జయకాంతన్ అనే నవల బ్రహ్మాండమైన, అసలు చాలా క్రిటికల్ నవల అండి. అది పెర్ఫామ్ చేయడం చాలా కష్టం. ఆ క్యారెక్టర్ని చిన్నతనంలో నటించి నేషనల్ అవార్డు కొట్టింది ఆవిడ అమ్మాయి లక్ష్మి గారు. జయకాంతన్ నవల అది ఒక అమ్మాయి ఇన్ఫాచ్యుయేషన్లో ఒక పెళ్ళైన వాడితో ఇదవటం అనేది, దాంట్లో ఏదో కథ నేను చూశాను సినిమా. అసలు ఆ పెర్ఫార్మెన్స్కి చిన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వటంలో మాస్టర్ అండి. అంతటి ఆ నవలకి, ఆ సినిమాకి బ్రహ్మాండమైన అవార్డు వచ్చింది. పైగా ఏజ్డ్ ఆర్టిస్ట్తో నేర్చించింది ఆవిడ బిగినింగ్ డేస్లోనే ఆవిడకి. సో అంతటి ఆవిడ ఒకట్లేండి. బేసిక్గా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు నాన్నగారు ఉండటం వల్ల ఆవిడకి కరెక్ట్ గా చెప్పారు మీరు. నేనే చెబుదాం అనుకున్నా, మీరే చెప్పారు. కరెక్ట్. అదే ఏం చేద్దంటే ఈవిడ తల్లిదండ్రులు సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, గొప్పవాళ్ళు. ఇంకా గొప్పవాళ్ళు ఏంటంటే వాళ్ళ నాన్నగారు నటుడు, నిర్మాత, రచయిత, ఫోటోగ్రాఫరు, దర్శకుడు, ఇన్ని లక్షణాలున్న దర్శకుడు. పైగా వాళ్ళతో పోల్చదగిన వాడు రఘుపతి వెంకయ్య గారు ఉన్నారు చూసారండి, ఆర్ఎస్ ప్రకాష్, వీళ్ళందరితోటి పోల్చదగిన వాడు డైరెక్టర్. అంటే అఫ్ కోర్స్ అసోసియేట్ అయ్యాడు ఈయన నటుడుగా, ఆర్ఎస్ ప్రకాష్, వైవి రావు గారు. ఎర్రగుడిపాటి వరదారావు ఆయన పేరు, పాపులర్ నేమ్ ఈజ్ వైవి రావు. ఏమండి, ఈయన 1903లో జన్మించాడు. జన్మించిన తర్వాత వీళ్ళు బాగా ధనవంతులండి, బాగా ధనవంతులు. నాటకాల మీద ఇంట్రెస్ట్ కూడా ఉంది వీడికి. కళారాధకులు కూడా వీళ్ళు. జమీందారులు సిరిలో పుట్టారు కాబట్టి కళారాధకులు, డ్రామాలు చూడటం, వేయించడం. ఇదివరకు ఏంటంటే గొప్ప వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలు పెట్టించేవాళ్ళు అటండి. వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే హరికథలు కానీ లేకపోతే ఈ డ్రామాలు కానీ ఇవాళ వేయించి చూసుకునేవాళ్ళు అంట, పౌరాణిక డ్రామాలు ఎక్కువగా. వైవిఆర్ గారి గురించి ఇన్ని చెప్తుంటే కానీ ఎక్కడో గుర్తింపు వీళ్ళందరిలాగా రాలేదండి. నిజంగా రాలేదండి. నిజంగా అంటే మన చిత్ర పరిశ్రమ కూడా ఆయన నటుడండి, హీరో, బ్రహ్మాండ క్యారెక్టర్, శ్రీకృష్ణుడు క్యారెక్టర్ వేసాడు ఆయన. అంత మంచి పేరున వైవీరావు గారిని మనం ఒక ఇదిగా ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే, ఎందుకంటే మనం గత వైభవాల నుంచి తీస్తున్నాం కాబట్టి వాళ్ళతో పాటు ఈయన్ని కొంచెం పరిచయం చేస్తే మనకి ధర్మంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో నేను కొంచెం చూశానండి దాని గురించి. ఆయన గురించి చెప్పుకుంటే ఆయన బాగా ఉన్న కుటుంబంలో పుట్టినవారండి. ఉన్న కుటుంబంలో పుట్టినవాడు. కళారాధన పట్ల ఆయనకి మక్కువ ఎక్కువ ఉంది, కళల పట్ల మక్కువ ఉంది, నాటకాలు ఉంది. తర్వాత ఆయన్ని డాక్టర్ చదివించాలని మెడ్రాస్లో చేర్చారండి. మెడ్రాస్లో చేస్తే అప్పటికప్పుడు సినిమా వస్తుంది, ఇంకా రాలేదు అక్కడ. సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. దాంతో ఆయనకి ఏమనిపించిందంటే, నేను కూడా ఎందుకు సినిమా చేయకూడదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది మెడ్రాస్ అనగానే. ఏమండి, ఫీలింగ్ వచ్చి అందరూ సినిమాలు తీయడానికి మెడ్రాసే బేస్డ్, ఎవరు వెళ్ళటానికి స్టార్టింగ్ పాయింట్ మెడ్రాసు. అక్కడి నుంచి కొల్హాపూరు, బొంబాయి వెళ్ళి సినిమాలు తీస్తున్నారు. పి పుల్లయ్య గారు మెడ్రాస్లో ఉన్నారు.
సి పుల్లయ్య గారు మెడ్రాస్లోనే ఉన్నారు. అందరూ మెడ్రాస్ నుంచే వెళ్తున్నారు. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో ఆయన పరిస్థితులు ఉండంగా అసలు నేను కూడా సినిమా తీయాలి, కానీ అవగాహన లేకుండా సినిమా తీయకూడదు అని చెప్పి అనుకున్నాడు. అప్పుడు బొంబాయి వెళ్ళిపోయాడు. బొంబాయి వెళ్ళి తర్వాత బిగినింగ్ అప్పుడు మూకీ చిత్రాలేనండి. 1920లో వెళ్ళాడు ఈయన. మూకీ చిత్రాలు జరుగుతున్నాయి. మూకీ చిత్రాల ప్రధాన ఈయన ఎవరో స్టార్ట్ చేసింది పితామహుడు ఆర్జే ఇరానీ. ఆయన ఎవరు ఆలమ్మారా తీశాడు చూసారా, ఆయన దగ్గర చేరాడు. ఆయన దగ్గర చేరి ఒక ల్యాబ్లో అన్నీ తెలుసుకుని మొత్తం నిర్మాణం గురించి కానీ నటన గురించి కానీ, ఈయన ఆర్టిస్ట్ అసలు ఒరిజినల్గా ఆర్టిస్ట్ అంటే ఇంట్రెస్ట్ బాగా, అవన్నీ తెలుసుకున్నాడండి. తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి అవన్నీ తెలుసుకుని కొంతకాలం అయిపోయిన తర్వాత అంటే డాక్టర్ విద్య మానేశాడు ఈయన, డిస్కంటిన్యూ చేశాడు. డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అంటారు చూసారా, అలాగా ఈయన. ఇది నిజం. ఇది మద్రాసులో యూనివర్సిటీలో డాక్టర్ కోసం వెళ్ళాడు అసలు. అక్కడి నుంచి బొంబాయి వెళ్ళిపోయాడు ఆయన. డబ్బులు ఉన్న ఆయన ఏమైనా చేయగలడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఇప్పుడు తను సినిమా తీయాలని అనుకున్నాడు. అప్పుడే ఒక మార్వాడి తగిలాడు ఈయన. డబ్బున్న వాళ్ళకి బాగా తగ్గుతారు కదండి. కన్నడలో ఒక సినిమా తీద్దాం అనుకున్నాడు ఆయన. ఆ మార్వాడి కన్నడలో సినిమా తీద్దామని సతీష్ సులోచన అనే సినిమా తీశాడు. సతీష్ సులోచన సినిమా కన్నడలో తీశాడు. ఫస్ట్ సినిమా తీస్తే అది బాగా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే మళ్ళీ ఈ ఆర్ఎస్ ప్రకాష్ దగ్గరికి వచ్చాడు. మెడ్రాస్ వచ్చిన తర్వాత సార్ ఇది చెప్పడం మర్చిపోయాను. ఆర్ఎస్ ప్రకాష్ దగ్గరికి వచ్చి కొన్ని సినిమాల్లో నటించాడు. గరుడ గర్వభంగం, ఇంకో సినిమాలు పేర్లు ఉన్నాయి. అలా సినిమాల్లో ఈయన నటించాడు, పాత్రలు ఇచ్చాడు ఆయన. రఘుపతి ప్రకాష్ గారు కూడా ఇన్స్పిరేషన్ ఈయనకి. ఆ తర్వాత ఈ నటిస్తుండగానే ఆయన వచ్చాడు. ఎవరు మార్వాడి వచ్చి సినిమా తీద్దాం అనుకున్నాడు. సతీష్ సులోచన అనే సినిమా తీశాడు. సతీష్ సులోచన అనే సినిమా తీసిన తర్వాత ఇంకొక సినిమా ప్లాన్ చేశాడు ఆయన, చింతామణి. ఎవరిని వేశాడు? త్యాగరాజు ముందు ఒకళ్ళు వేశాడండి చింతామణిలో. ఆయన నచ్చల, తీసేశాడు ఆయన. ఇదంతా ఇదివరకు తమకి బాగా రాకపోతే రీప్లేస్ చేయటం అలవాటు ఉండేది అనుకోండి ఇదివరకు నుంచి. మనం ఒక ఈ ఆర్ఎస్ ప్రకాష్ డైరెక్టర్ కూడా తీసేశారు అప్పుడే, నచ్చకపోతే. మీరు చెప్పండి రాజా, మనం చెప్పుకున్నాం. అప్పుడు ఈ నచ్చకేంటి శాలకర్ర ఏదో ఉంది పేరండి, బిల్వ మంగళగా వేశారు. నచ్చకపోతే అప్పుడు ఏం చేసి త్యాగరాజ భాగవతారు గారిని తీసుకొచ్చారు. పెద్ద పాపులర్ ఆర్టిస్ట్ ఆయన అప్పట్లో తమిళ్లో. త్యాగరాజ భాగవతారు గారితో తీస్తే అది సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే విపరీతమైన మనీ వచ్చేసింది. మధురైలో థియేటర్ కట్టాడు, స్టూడియో ఒకటి నిర్మాణం ప్రాస్ట్రేట్ చేయడం ఆయన. ఇలా వస్తుండగా ఆయన ఇక నిర్మాణం, దర్శకత్వం ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు. హీరోగా కూడా ఆయనే చేస్తున్నాడు. చింతామణి తీశారండి. చింతామణి ఎవరితో తీశారు? త్యాగరాజ భాగవతారు గారితో తీశారు. అది 1 year ఆడిందండి. 1 year ఆడితే అది మధురైలో ఒక థియేటర్ కట్టాడు. దాని పేరు కూడా చింతామణి పెట్టాడు ఆయన. థియేటర్ పేరు కూడా చింతామణి పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన అంటే అప్పట్లో కూడా అభ్యుదయ భావాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి వైరావు గారు గురించి చెప్పుకోవాలండి మనం. ఇప్పుడు మనం ఇదివరకు మాలపిల్ల గురించి చెప్పుకున్నాం. గొడవల రామన్ గారు మాలపిల్లలో వివాదాస్పదంగా చేసి కాంచనమాల నాగయ్య గారు వేసినప్పుడు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఈయన ఒక సినిమా చేశాడు. అసలు వితంతువులు వివాహాలు ఎందుకు చేసుకోకూడదు అనే పాయింట్ మీద తీశాడు. ఎందుకు మీరు చేసుకోవద్దంటారు? వితంతు వివాహాలు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ పాయింట్ మీద సినిమా తీశాడు. మళ్ళీ పెళ్ళి, వితంతుకి మళ్ళీ పెళ్ళి. ఆ పాయింట్ మీద తీశాడు ఆయన. ఆ పాయింట్ మీద తీస్తే అది కాంచనమాల హీరోయిన్, మన కాంచనమాలే వచ్చేది. తక్కువ ఉందక మళ్ళీ పెళ్ళి తీస్తే బ్రాహ్మణులు అందరూ మొత్తం తిరగబడ్డారు అప్పట్లాగానే. ఇది రెండో ఇన్సిడెంట్ మనకి. బ్రాహ్మణులు తిరగబడటం అనేది మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిన తర్వాత ఏమంటే వీళ్ళందరూ కోర్టులో చెప్పారంటే వీళ్ళు ఎవరో ఈయన కూడా తెలివైనవాడు కదా, మన డాక్టర్ చదవబోయినవాడు కదా వైరావు గారు. ఆర్గ్యుమెంట్స్ ఇప్పించాడు లీడర్ తోటి. ఓకే వీళ్ళందరూ తిరగబడుతున్నారు, వాళ్ళందరూ మేము బ్రాహ్మణం, మేము సద్బ్రాహ్మణం, కులీన కుటుంబాల నుంచి వచ్చాం అది అంటున్నారు కదా. మరి నేనెవరిని? నేను బ్రాహ్మణ్ణే. కాంచనమాల ఎవరు? ఆవిడ బ్రాహ్మడే.
ఇంకెవరు మిగతా వాళ్ళు నటించిన వాళ్ళు ఎవరు అందరూ బ్రాహ్మలే. మాకు లేని ఇది ఎందుకంటే మీకేమన్నా ఇదే? నేను ఒక మంచి భావంతో భర్త చిన్నతనంలో భర్త పోయిన వాళ్ళు ఎవరు అలా మూడుగా ఉండకూడదనే సద్భావంతో తీశాను. ఇది కాదంటారా ఇది? అందుకని ఇది అని ఆర్గ్యుమెంట్ చేశారు ఆయన. అంచేత నేను మంచి సద్భావంతో తీశాను, ఇది మేము బ్రాహ్మణులమే. అప్పుడు జడ్జి కన్విన్స్ అయ్యాడు, నటించిన వాళ్ళు బ్రాహ్మణులే, తీసిన వాడు బ్రాహ్మడే, ఇంకా ఇదే ఉంది, కాంట్రవర్సీ ఉంది, మీరు ఇద్దరు సర్దుకుపోండి అని చెప్పి జడ్జి ట్రీట్మెంట్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన సినిమాలు ఆగలేదు. ఇంకో ఎక్స్పెరిమెంట్, స్థానం నరసింహారావుని ఆడవేషం సత్యభామ వేషం వేయించి తను శ్రీకృష్ణుడిగా వేస్తూ సత్యభామ అనే సినిమా తీశాడు. సత్యభామ అనే సినిమా తీశాడు. తర్వాత ఈ లవంగ్ అనే సినిమా తీశాడు, ఒక లవ్ స్టోరీ. ఎవరిని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన? రుక్మిణి అనే ఆవిడ్ని, నంగంపాకం జానకి అనే ఒక డాన్సర్ ఉండేది, ఆవిడ కూతురు రుక్మిణి. రుక్మిణి కూతురే లక్ష్మి. ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగారు కదా లక్ష్మి గురించి. ఆ రుక్మిణి ఈయనకి ఆల్రెడీ పెళ్ళయింది, రాజం అనే భార్య ఉంది, ఫస్ట్ భార్య. ఆవిడ కూడా నటిమణితో సినిమాలు కూడా తీశాడు ఆయన, 1-2 సినిమాలు తీశాడు ఆయన. ఆ తర్వాత ఈ సినిమాల్లో తీస్తూ లవంగి తీసిన తర్వాత అదొక ప్రేమ కథ. తర్వాత ఈ తానీషా లేకపోతే ఆ రాణి ప్రేమ కథతోటి రుక్మిణి ప్రేమ కథ ఒకటి తీశాడు మళ్ళీ, లవంగిని. లవంగి తీస్తే అది పెద్దగా ఆడలేదు, కానీ అక్కడ వాళ్ళకి ప్రేమ పుట్టి శ్రీవల్లి, తర్వాత శ్రీవల్లి అనే సినిమా తీశాడు. శ్రీవల్లిలో వీళ్ళిద్దరికి బాగా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అంటే అక్కడ మొదటి భార్యని విడాకులు ఇచ్చారా? అంతే కదా మరి, న్యాచురల్గా. తర్వాత ఆవిడ కూడా నటిమణే. ఇప్పుడు వీళ్ళకి కామన్ అయిపోయిందండి రెండో భార్య చేసుకోవటం. ఇప్పుడు తీరా చూస్తే ఏమైందంటే ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడిన తర్వాత వీళ్ళు బాండేజ్ కింద ఏర్పరచుకుంటున్నారు. అది మంచి లక్షణమే. నేనేంటంటే ఊరికి సహజీవనం అని కాకుండా, మన జమినీ గారి లాగా సహజీవనం కాకుండా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకుంటే కొంతకాలం ఉంటారు, ఒకవేళ నచ్చకపోతే వాళ్ళు ఇదిగా ఉంటారు. వాళ్ళు 2 ఫ్యామిలీస్ని సమానంగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఈయన ఈ చిత్రాలే కాదండి, భానుమతి గారితోనూ సినిమా తీశాడు. వైవిరావు గారికి ఉన్న, మనం చెప్పుకుంటున్నాం కదా గొప్పవాళ్ళని, భానుమతి గారు ఒప్పుకుంటారా? మామూలు డైరెక్టర్ అయితే ఒప్పుకోడుగా. భానుమతి గారితో కమలా కొట్టిస్ కూడా టాప్ పాపులర్ స్టార్ ఆవిడ. వాళ్ళతోటి తహసీల్దార్ అనే సినిమా తీశాడు. తహసీల్దార్ అనే సినిమా తీశాడు. అందులో మన భారతరత్న సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నారద పాత్ర వేయించాడు. ఇంతకంటే క్రెడిట్ ఏం కావాలి వైవిరావు గారు? ఏమండి, అంటే పౌరాణిక చిత్రాలన్నీ తీశారు. పాండవుల మీద 2-3 సినిమాలు తీశాడు ఆయన. పాండవుల మీద కూడా మూకీ తీశాడు, టాకీ కూడా తీశాడు ఆయన. ఏమండి, ఇలా తీస్తుండగా ఈ లవంగి తీశాడు, రుక్మిణితో కళ్యాణం అయింది. కళ్యాణం అయిన తర్వాత ఈ సినిమాలు తీసిన తర్వాత ఆయన 1973 వరకు సినిమాలు, 70s వరకు సినిమాలు తీసిన తర్వాత ఆయన 73లో చనిపోయాడండి. అప్పుడు రివ్యూలు రాసినప్పుడు హిందూ వాళ్ళు ఏం చేశారంటే, హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ అన్నోటిస్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఎస్టరియర్ పర్సనాలిటీస్లో అన్నోటిస్డ్ అంటే ఎవరు గుర్తించలేని మహాదర్శకుడు వైవిరావు గారని హిందూ పేపర్లో వేశారండి. ఆ తర్వాత మల్టిపుల్ పర్సనాలిటీ ఆయన. తర్వాత 7 భాషల్లో ఆయన పరిచయం వ్యక్తి, అన్ని భాషల్లో తీశాడు ఆయన. 7 భాషల్లో పరిచయం వ్యక్తి వైవిరావు గారు. ఇప్పుడు వీళ్ళకి 1946లో పెళ్ళయింది, కానీ 52 వరకు పిల్లలు కలగల. అప్పుడు 52లో లక్ష్మి కలిగింది. లక్ష్మి పుట్టింది. మొదటి భార్య పిల్లలు కూడా లేదు, ఏం లేదు, అదేం లేదు, డిస్కనెక్టెడ్. ఏమండి, ఈవిడతోటే ఉంటున్నారు. ఇప్పుడు లక్ష్మి స్కూల్లో చదువుతుంది మెడ్రాస్లో. ఇప్పుడు వైవిరావు గారిది అయిపోయింది. వైవి గారు అంటే ఆ మహాదర్శకుడు ఆయన. వారిని ప్రేక్షకులు పరిచయం చేసే భాగ్యం మనకు కలిగింది. ఇప్పుడు పరిచయం చేసే భాగ్యం వాళ్ళతో పాటు మహా నిష్ణాతులు. ఏమండి, అన్నీ ఉన్నాయి కదండి ఆయనకి. అన్నీ ఉన్నాయి. భానుమతితో తీశాడు, కమలా కొట్టిస్తో తీశాడు ఆయన. పౌరాణికాలు మొత్తం తీశాడు. దాదాపుగా 22-23 సినిమాలు తీశారండి. 22-23 సినిమాలు తీశాడు ఆయన. కాదు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా చాలా మంది ఉన్నారు. అది మనం వెలికి తీద్దాం డెఫినెట్ గా. విచేతంటే మన ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏంటంటే
చాలా పయస్సుగా పవిత్రంగా ఉండాలని అలాంటి వాళ్ళందరినీ గొప్ప వాళ్ళందరినీ మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా. కొంతమందికైనా తెలుస్తుందండి. అవునవును. కొంతమందికైనా తెలుస్తుంది. ఇంచేతంటే పిల్లర్స్ కదా. కరెక్ట్. ఇప్పుడు లక్ష్మికి వద్దామండి. లక్ష్మిని గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచి ఎంచేత రోడ్డే కూతురం వల్ల తర్వాత వీళ్ళకేం లోటు లేదు. డబ్బున్నోడైనా బాగా ఇది. ఈ వైవిరావులో ఇంకో కన్ఫ్యూషన్ ఉందండి. ఇంకొక వైవిరావు ఉన్నాడు ఆయన. ఆయన పేరు వెంకట్రావు. ఆయన నిర్మాత. ఓకే. ఈ యాక్షన్ పిక్చర్ కేఎస్ దాస్ తోటి యాక్షన్ పిక్చర్ తీసినవాడు ఆయన. ఓకే. ఈయన నటుడు. ఆయనకి తేడా ఉంది. మెడ్రాస్లో ఇద్దరు వైవిరాలు ఉన్నారు. ఓకే. ఈయన పాత ఆయన. లేటెస్ట్గా వచ్చిన ఆయన వైవిరావు ఇంకొక ఆయన ఉన్నాడు, లావుగా ఉంటాడు ఆయన. ఓకే. ఈయన ఆయన అనుకుంటారు, ఆయన ఈయన అనుకుంటారు. గబుక్కుని ఆయన సినిమాలు ఈయన పేర్లో వేసేస్తూ ఉంటారు. కాదు, అది రైట్ కాదండి. అలాగా ఉంటుంటే లక్ష్మి బాగా చదువుకుంటుంది.